ఇక 23వ తేదీ ఉదయం 8:31 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 1:32 వరకు ఉండేటటువంటి సమయంలో కర్మస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. కృషికి తగినటువంటి గుర్తింపు ఆలస్యంగా లభిస్తుంది. వ్యాపారపరమైనటువంటి విషయాలలో ప్రభుత్వ పనులు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు శనివారం రోజున నల్ల నువ్వులు దానంగా సమర్పించడం వలన మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. 25వ తేదీ మధ్యాహ్నం 1:32 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉండేటటువంటి సమయంలో లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆకస్మికమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి శుభకాలంగా మారవచ్చు. అయినప్పటికీ కూడా బుధవారం రోజున పచ్చి పెసలు దానంగా కనుక సమర్పించినట్లయితే తద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. 27వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 29వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇది పూర్తిగా ప్రతికూలమైనటువంటి స్థానంగా మారబోతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అత్యంత శ్రద్ధ అవసరము. సోమవారం రోజున శివలింగాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో ఎక్కడో ఏదో తెలియనటువంటి అలజడి సృష్టించబడుతున్నా అనే ఆవేదన కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక 29వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి దశగా మారబోతుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ప్రారంభాలకు అనుకూలంగా మారుతూ ఉంటుంది. మీ మాటలే మీ యొక్క మంచి భవిష్యత్తును నిర్ణయిస్తాయి అని చెప్పాలి. ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి మాట ఇవ్వండి. ఒకవేళ మాట కనుక ఇస్తే ఆ మాట మీద నిలబడటానికి గట్టిగా ప్రయత్నం చేయండి. ఇంకా ఆరోగ్యపరంగా కానీ, తలనొప్పుల పరంగా కానీ, నర్వస్ వీక్నెస్ కానీ, లేదా స్కిన్ అంటే చర్మ సంబంధమైనటువంటి వ్యాధుల వలన కానీ కొద్దిగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బుధవారం రోజున గణపతి పూజ అంటే గణపతికి గరికతో గనక పూజ చేసినట్లయితే తద్వారా మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా వీలైతే ఆ గోవులకు పచ్చిగడ్డిని గనక ఆహారంగా సమర్పించినట్లయితే తద్వారా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా గనక పరిశీలించినట్లయితే ఈ 10 రోజుల కాలంలో కూడా అనుకూలతల కన్నా కూడా ప్రతికూలతలే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యల యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది అని చెప్పాలి. ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.